Over to studio. Thanks for the update, Pavan. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఏపీలో విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఏపీలో విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఏపీలో విద్యా సంస్థల బంద్కు పలు విద్యార్థి సంఘాలు బంద్లో పాల్గొంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో విద్యార్థి సంఘాలు కూడా భారీ ఆందోళన చేపట్టారు. అదేవిధంగా విజయవాడలోని మొగల్ రాజపురం పిబి సిద్ధార్థ కళాశాల నుంచి మా ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ లైవ్ లో అందిస్తారు. యాకూబ్, నీట్ పరీక్ష పత్రాలు లీక్ సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే దాంతోపాటు ఏపీలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు గత 3 రోజుల నుంచి ఆందోళన బాట పట్టాయి అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న కూడా గవర్నర్ బంగ్లాకు కూడా వెళ్ళడానికి ప్రయత్నించారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ని కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. చెప్పండి, అసలు కీలకమైన డిమాండ్ ఏంటి? అసలు ఈ పోరాటం గత కొద్ది రోజుల నుండి విద్యార్థుల మీద దాడులు కానివ్వండి, ఏ విధంగా చూస్తారు? అంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకి న్యాయం చేయాల్సింది పోయి ఈరోజు అన్యాయం చేసే పద్ధతులు వ్యవహరిస్తూ ఉంది. పేపర్ లీకేజ్తో పాటు అనేక రకాల పేపర్ లీకేజ్కి బీజేపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా పూనుకుంటా ఉంది. ఈరోజు దానికి సంబంధించినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని చెప్పేసి యావత్ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యువత అంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి పోలీసులు దుర్మార్గంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సమగ్రమైన విచారణ జరిపించకుండా ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయకుండా నరేంద్ర మోడీ గారు ఈ రకంగా వ్యవహరించడం అనేది, ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రిని మీరు కాపాడటం అనేది, ఈరోజు విద్యార్థులు చనిపోయారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి చాలా మంది విద్యార్థులు చనిపోయారు. మరి వాళ్ళకి ఇటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా, వాళ్ళకి న్యాయం చేయకుండా ఈరోజు ఈ పద్ధతిలో వ్యవహరించడాన్ని ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బంద్ కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకటి మీరు చెప్పండి, నరేంద్ర మోడీ కూడా రాత్రి ప్రకటన చేశారు, విద్యార్థులు ఎటువంటి ఘర్షణలకు వెళ్ళవద్దు, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని కూడా నిన్న పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు పార్లమెంట్ సెక్షన్లో ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? నరేంద్ర మోడీ అనేవాడు ప్రధానిగా అనర్హుడు. ఎందుకంటే ప్రజలే చెప్తా ఉన్నారు, ఒక పక్క రైతులు 350 మంది చనిపోయారు ఈ నోట్ల రద్దు కానీ ఈ వ్యతిరేక చట్టాలు కానీ. ఇప్పుడు విద్యార్థుల మీద ఈ ప్రభుత్వం పడింది. నీట్ లీకేజ్ వల్ల దాదాపు 20 మందికి పైగా ఈ విద్యార్థులు చనిపోతే, అంటే ఆయన తెల్లవారుజామున మాట్లాడటానికి, అది కూడా సోషల్ మీడియా ద్వారా మాట్లాడటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మీడియా ముందు మాట్లాడలేదు. ఆయన అకౌంటబిలిటీని ఈ ప్రజల మధ్య ఆయన నిరూపించుకోవనే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి అటు పార్లమెంట్లో మాట్లాడలేడు, ఇటు బయట మాట్లాడలేడు. ఆయన పరిపాలన మొత్తం ఏంటంటే అదానీకి, అంబానీకి, లేకపోతే ఏదైతే ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు అతను కాపాడటానికే పరిపాలన తప్ప అతను ప్రజాస్వామ్యంలో మనుజాలడు. ఆయన ప్రజాస్వామ్యానికి అనర్హుడు. ఎందుకంటే ఈరోజు అన్ని వ్యవస్థలు ఈ 12 సంవత్సరాల కాలంలో మొత్తం కొనారిల్లిపోయాయి. పూర్తిగా ప్రజాస్వామ్యం పూర్తిగా కిందకి వెళ్ళిపోయింది. ఇండియాలోనే అంటా ఉన్నారు, సోషల్ మీడియా ద్వారా చాలా మంది చెబుతా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు బయటికి రండి, స్పందించండి. జంతర్ మంతర్ ఎంత దూరం ఉందండి? పార్లమెంట్కి ఎంత దూరం ఉంది? వచ్చి
మొన్నటికి మొన్న చేస్తా ఉన్న కార్యక్రమాన్ని ఆ చల్లబరిచి నీ మాట ఏదో చెప్పొచ్చు కదా, కానీ ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోగా దుర్మార్గంగా ఈరోజు విద్యార్థుల మీద, యువత మీద ఆ రకంగా దాడి, జంతర్ మంతర్ ఎంతవరకు ఈ దాడిని చూడలేదు. మొట్టమొదటిసారిగా ఇవాళ విద్యార్థులు, యువత మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఈ దేశం ఏర్పడిన తర్వాత ఈ రకమైన దాడి చూస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఉన్న మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ, నువ్వు సోషల్ మీడియాలో మాట్లాడటం కాదు, మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలి. ఎవరైతే కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ను సస్పెండ్ చేయాలి, రాజీనామా చేసేటట్లు మీ ప్రభుత్వం ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా చేయకపోతే ఎటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా ఏం చేయబోతున్నారు విద్యార్థి సంఘాల తరపు నుంచి? ఇప్పటికే ఢిల్లీలో పూర్తిగా ఇంకా ధర్నాలు జరుగుతున్నాయి, రాస్తారోకోలు జరుగుతున్నాయి, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? వాస్తవానికి జంతర్ మంతర్తోనే ముడిపడి లేదు ఈ పోరాటం. ఆల్రెడీ హైదరాబాదు, ఇటు ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల్లో పెళ్లిబెగుతూ ఉంది. ఈ లీకేజ్ అనేదే కాదు, 2 కోట్ల ఉద్యోగాలు కానీ ఈ ఏదైతే అసంతృప్తి ఉందో అదంతా బయటకు వచ్చేస్తూ ఉంది. లీకేజే కాదు, ఈ 12 సంవత్సరాల కాలంలో దిగమింగుకున్న అసంతృప్తి అంతా బయటకు వచ్చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఏ రకంగా గెలుస్తూ ఉన్నాడు అనే దాని మీద కూడా ఒక ఆలోచన చేస్తూ ఉంది యువత. ఎందుకంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వలేదు దాదాపు ఈ 12 సంవత్సరాల కాలంలో. కాబట్టే ఆ రకమైన పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది జంతర్ మంతర్. కాబట్టి 29 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున యువత పెళ్లిబిగుతా ఉంది. నరేంద్ర మోడీ అనే వ్యక్తి రావాల్సిందే, చెప్పాల్సిందే బయటకు వచ్చి యువతకి ఒక మాట. అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి. ఒకటి మీరు చెప్పండి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తేనే దీనికి పరిష్కారం ఉంటుందా, లేకపోతే అసలు దీనికి పరిష్కారం ఏంటి? నా పేరు వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మోడీ గారు మాట్లాడకుండా నిన్న రాత్రి మేము కఠినంగా వ్యవహరిస్తామని చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉంటే జంతర్ మంతర్లో పోలీసుల్ని ప్రయోగించి దారుణంగా దాడి చేసి విద్యార్థుల్ని అక్రమంగా లాఠీలతో కొట్టి ఆర్ఎస్ఎస్ రౌడీలను తీసుకొచ్చి విద్యార్థులను దారుణంగా ట్రీట్ చేస్తే ఇప్పటి వరకు దాని మీద స్పందించలేదు. సుప్రీంకోర్టులో కూడా ఆ వీడియోలు మేము చూడడం మాకు టైం లేదని చెప్పడాన్ని ఈరోజు జెన్జీ తరం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఇది డిమాండు. దీంతోనే ఆగదు. ఈరోజు దాదాపు 5 సంవత్సరాల కాలంలో కేవలం నీట్ పేపరే 3 సార్లు లీక్ అయింది. ఇట్లా ఈ 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 80 నుంచి 90 పేపర్లు జాతీయ స్థాయిలో పెట్టేటువంటి ఎన్టీఏ సంస్థ పెట్టేటువంటి ఎగ్జామ్స్ లీక్ అయితే మరి ఎటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు జెన్జీ అడుగుతా ఉంది, మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతుంది, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి, రాష్ట్రాల పరిధిలో ఈ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ఈ డిమాండ్స్తో జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పోరాటం ఆగదు. ఈ బంద్తో ఇంకా ఉధృతం చేస్తాము. విద్యార్థుల్లోకి ఈ సమస్యను తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం. ఇది ఓవరాల్గా చూసుకుంటే విజయవాడలో ఇప్పటికే విద్యార్థి సంఘ నేతలు పూర్తిగా రాజీనామా చేయాలనేది కీలకమైన డిమాండ్గా వినిపిస్తుంది. కెమెరా పర్సన్ రైట్, థ్యాంక్ యూ. నీట్ 2024 పేపర్ లీక్ కేసు